అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏషియా న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక దూరదృష్టి గల నాయకురాలు, మార్పు సృష్టికర్త మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తి. ఆమె పేరు చిత్రా కన్నన్. ఆమె కెరీర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలైంది. తర్వాత రియల్ ఎస్టేటు ఇన్వెస్టర్గా విస్తరించింది. తర్వాత అకాడమీస్ కూడా మొదలుపెట్టింది. చివరికి స్కిన్ సెంట్రిక్ అనే శుభ్రమైన, సహజమైన, పర్యావరణానికి అనుకూలమైన స్కిన్ కేర్ బ్రాండ్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. 2025 సంవత్సరంలో ఆమె బ్రాండ్కు ఎమర్జింగ్ స్కిన్ కేర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్, టాప్ ఎగ్జిక్యూటివ్ లీడర్ అండ్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ వంటి గౌరవాలు కూడా దక్కాయి. అలాగే ఆమెను ప్రపంచవ్యాప్తంగా వరల్డ్స్ 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ ఉమెన్లో కూడా ఒకరిగా గుర్తించారు. ఈ సంభాషణ ఓన్లీ కేవలం బ్యూటీ ఇండస్ట్రీ కాదు, నాయకత్వం, ఆవిష్కరణలు, టెక్నాలజీ మరియు భవిష్యత్తు తరాలు కూడా స్ఫూర్తి గురించి. నమస్కారం మా చిత్ర గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఇప్పుడు మీరు ఈ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మీ సీఈఓకి ఎలా మీ ప్రయాణం మొదలైంది అసలు? అది అనుకోకుండా జరిగిన ఒక విషయం. నేనేమి అనుకొని డ్రీము ఇది ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలన్నట్టు ఏం కాదు. నేను ఎప్పుడు ఒక 30 మినిట్స్ అలా ఒక మూవీ చూసినా కూడా ఏదో టైం వేస్ట్ చేస్తున్నానా అన్నట్టు ఎప్పుడు అనిపిస్తూనే ఉంది. అంతవల్లే నేను సాఫ్ట్వేర్లో పని చేసేటప్పుడు కూడా మాస్టర్స్ చదివేది అలా ఉండేటప్పుడు మనం ఎందుకు ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయకూడదు, ఎందుకు ఇదే ఒక మొనోటనస్గా మెకానికల్గా ఉన్నింది. రోజు ఆఫీస్ వెళ్ళటం, అక్కడ చేసే పని చేయటం, అక్కడ అన్ని అయిన తర్వాత ఒక 8 అవర్స్ పనిలో సాఫ్ట్వేర్ జాబ్లో ఒక 4-6 అవర్స్ ఏదో ఒక రోజు 10 గంటలు 12 అవర్స్ వర్క్ చేస్తారు. లేవంటే ఏం చేయట్లేదో అన్నట్టు ఒక ఫీలింగ్ మొదలైంది. అప్పటి నుంచి సరే ఇది చేస్తే ఏంటి, అది చేస్తే ఏంటి అని ఏదో ఒక ఆపర్చునిటీలో అలా చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ స్కిన్ సెంట్రిక్ అని మొదలు పెట్టారు కదా, యాక్చువల్లీ మీకు ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మొదలైంది? అది స్కిన్ సెంట్రిక్ విషయంలో చెప్పాలంటే నేను ఎప్పుడు మేకప్ అంతగా రాదండి, నాకు మేకప్ వేసుకోవటం తెలీదు. సో మన స్కిన్ ఫ్రెష్గా ఉండాలని నేను నా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళతోనే ఎక్కువగా పెరిగాను అనమాట. సో చిన్నప్పటి నుంచి ఈ పపాయ వేసుకో, బనానా వేసుకో, ఈ టర్మరిక్ వేసుకో అన్నట్టు చెప్పి అదే అలవాటు నాకు. సో స్కిన్ ఎలా క్లియర్గా ఉండాలని అనిపించి ఏదో ఒకటి ట్రై చేసి ఫ్యామిలీలో చెప్పారనమాట, ఇలా కొత్తగా ట్రై చేసే బదులు నువ్వే ఒకటి కనిపెట్టాలి కదా అని. నాకు ఐడియా నచ్చింది, అలా స్టార్ట్ అయ్యింది స్కిన్ సెంటర్. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు కదా, ఈ వ్యక్తిగత నిర్ణయాలు కానీ మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది? ష్యూర్గా అన్నిటికీ ఇప్పుడు ఉండాలంటే ఫ్యామిలీ ఇస్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్. కానీ వాళ్ళకి నా గురించి తెలుసు, నేను ఎక్కడ ఆగను అని తెలుసు. అండ్ నేను ఒక పరిగెత్తటం అని చెప్తారు కదా, అంతగా తెలుగు రాదు, సో నేను ట్రై చేస్తున్నాను. బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చే నేర్చుకున్నానండి. అది యుఎస్ లో అందరూ తెలుగు, నాకు లాంగ్వేజెస్ ఇష్టం, అలా నేర్చుకునింది ఇది. వాళ్ళందరికీ తెలుసు నేను ఒక దాంట్లో పరిగెత్తేదానికి మొదలు పెడితే స్టాప్ ఆగను ఎక్కడ అని, అలా స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళకి ఆప్షన్స్ లేదు అండ్ వాళ్ళ నన్ను ఆపను లేదు, నువ్వు ఏదో చేస్తున్నావా చెయ్యి. అలానే నేను 3 మాస్టర్స్ కూడా చేశాను, తర్వాత ఇప్పుడు ఒక డాక్టరేట్ కూడా చేసి లాస్ట్ మంతే కంప్లీట్ చేశాను. సో ఏదో ఒకటి తీసుకుంటే పరిగెత్తో ఉండాలి, అదే నా ఇది. మొట్టమొదటిగా మీకు ఈ రీసెంట్గా మీకు డాక్టరేట్ వచ్చింది కాబట్టి దానికి మా ఏషియా న్యూస్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా మా ప్రేక్షకులకు కాస్త, మీరు తమిళవారు కదా, చిత్రా కన్నన్ అంటున్నారు, తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? అదే నేను చెప్పాను కదా, ఇక్కడ యూఎస్ వచ్చాను, మోర్ దెన్ 2 decades అయిందండి నేను ఎప్పుడో వచ్చాను అనమాట. కానీ వచ్చేటప్పటి నుంచి అందరూ తెలుగు వాళ్ళే, ఇక్కడ చాలా మంది తెలుగు ఉన్నారు అండ్ నాకు కూడా లాంగ్వేజెస్ చాలా ఇష్టం. సో అలా నేర్చుకునిందే, బాగా నేర్చుకున్నాను. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన అందరూ తెలుగు అనమాట. సో అలా, కానీ అక్కడ నేర్చుకోలేదు, మేమిద్దరం మాట్లాడము, కానీ ఇక్కడ అందరితో ఉండే వల్ల అలా 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 కొంచెంగా నేర్చుకున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ తెలుగు వారు ఉన్నారు. అవును. అమ్మా చిత్ర గారు, మీరు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా మీ ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? నిజంగా ప్రాబ్లమ్స్ అని చెప్పాలంటే
ఇక్కడ ఏ నుంచి జీ దాకా ఆల్ఫాబెట్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం మీరు అడిగాను కాబట్టి అక్కడి నుంచి మొదలు చేస్తున్నాను. ఏ ఇంటూ జీ చేస్తే జీ దాకా అన్ని ఆల్ఫాబెట్స్ లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి. అది మాకు ఫస్ట్ మీ బ్రాండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏదో ఒకటిగా యునిక్ గా ఉండాలనేది మాకు ఫస్ట్ ప్రాబ్లం గా వచ్చింది. అండ్ ఏదో కొత్తగా మార్కెట్ లో మొదలు పెడితే ఇప్పుడంతా ఎలా అంటే ఇంట్లో కూడా ఏదో ఒకటి కలిపి అది కూడా ఒక బ్రాండ్ అని వస్తున్నాయి. నథింగ్ రాంగ్, అందరికీ ఆ విషన్ ఉంది. సో టు అక్కడ వెళ్ళి మనము ఒక బ్రాండ్ అని రిజిస్టర్ చేసేదే ఫస్ట్ ప్రాబ్లం గా వచ్చింది. దాంట్లో ఎలా యునిక్ గా మనం ఫోకస్ చేయొచ్చు అన్నట్టు మేము తీసుకున్నది ఏమంటే, ఉండేదే మేము ఏమి చేయట్లేదు, మార్కెట్లో ఏదో ఒకటి ఉందంటే అది మనం ఎలా బెటర్ గా ఇవ్వాలి అన్నట్టు ఆలోచించాను. తర్వాత ఫ్యూచర్ లో ఏది రాపోతుంది ప్రాబ్లం కి ఏంటన్నట్టు ఆలోచించి అలా ఒక్కొక్క ప్రాబ్లం కి ఫేస్ చేస్తూనే వచ్చాను అనమాట. ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. ప్రతి బ్రాండ్ వాళ్ళు ఊరికే ఏదో మేకప్ వేయలేదు, కప్పు పుచ్చే చూస్తున్నారు కానీ ఇప్పుడు స్కిన్ టోన్ ఇలా ఉండాలని. కానీ నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది మీరు దాని గురించి ఏమైనా ఆలోచించారా? దానికి నేను ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాలండి. ఏంటంటే నేను చెప్పన్నాను కదా, మేము స్కూల్ ఓన్ చేస్తున్నాను అన్నట్టు కదా. ఇక్కడ డాలస్ టెక్సస్ దాంట్లోనే ఒక 4 లొకేషన్స్ ఉంది. ముందంతా ఒక్క చిల్డ్రన్ లో చూస్తే 1 in 100 కి ఏదో ఒక స్పెషల్ ఇది ఉంటుంది, స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. లైక్ స్పెషల్ చైల్డ్ స్కిన్ ప్రాబ్లం అని కాదు, స్పెషల్ చైల్డ్ అంటే అంటారు ఏదో ఒకటి ఉంటుంది, ఆటిజం ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు ఈ వరల్డ్ లో ఏమంటే 1 in 5, 1 in 6 చాలా ఎక్కువగా చూస్తున్నారు. మనం ఏమనుకున్నాము, ఇది ఫుడ్ వల్లనే, ముందులాగా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ లేదు, ఫుడ్ కంటామినేషన్స్ ఎక్కువ, చాలా ఫాస్ట్ గా వస్తుంది అదే అనుకుంటున్నాం. కానీ ఎంతో మంది నేనే చూస్తున్నాను, వాళ్ళు చెప్పారు మేమే ఆర్గానిక్ ఫుడ్ చేస్తున్నాము, బయట ఎక్కడ వెళ్ళి తినట్లేదు, కానీ మాకు ఇలా మా పిల్లలకి వచ్చింది అన్నట్టు అంటారు. ఎందుకంటే స్కిన్ కేర్, ఈ బ్యూటీ ఇండస్ట్రీస్ ప్లేస్ అ బిగ్ రోల్ అండి. అది అందరికీ తెలీదు. కానీ ఏం మనం వాడుకుంటున్నాము దాంట్లో నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కడుపుతో ఉండే అమ్మాయి స్ట్రెచ్ మార్క్స్ రాకూడదు అన్నట్టు క్రీమ్స్ వేస్తున్నారు కదా. అది ఎలాంటి క్రీము, దాంట్లో ఎంత టాక్సిసిటీ ఉంది, అది ఎంత ఎఫెక్ట్ చేయాలని తెలియకుండా చేస్తున్నాము. అది కూడా డైరెక్ట్ గా ప్రాబ్లం వస్తుంది. లిప్స్టిక్ వేసుకుంటున్నాం కానీ లిప్స్టిక్స్ లో ఎంత కెమికల్స్ ఉంది, అది ఎలా చేస్తుంది అన్నట్టు. ఇది లోపల వెళ్తే అది ఒక ఓషన్ అండి, చాలా వస్తుంది. ఇదంతా నేను చూసే నేనేమనుకున్నానంటే, మేకప్స్ అన్నట్టు నేను మేకప్ ఆర్ కాస్మెటిక్ తీసుకురాలేదు. నేను మన స్కిన్ లోనే ఎలా బెస్ట్ గా ఉండాలి, జస్ట్ ఒక పేరుకి ఇది వేస్తే ఒక 1 month లో సరి అయిపోతుంది, ఇలా ఉండి అలా పోతుంది అని లేకుండా నిజంగానే ఎఫికసీ ఎలా తీసుకురావాలని అనుకుని ఆ మూలంగా వెళ్ళింది ఈ స్కిన్ సెట్రిక్ అండి. ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా ఇలాగ చిన్న పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉందని, కానీ చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇదేదో ఫుడ్ దీని నుంచి హ్యాబిట్స్ నుంచి వాళ్ళు బయట అక్కడ తింటున్నారు, ఫుడ్ దీని నుంచి ఏమైనా ఉండొచ్చు, అలా కాకుండా. కానీ మీరంటున్నారు ఏదో ఇది మీరు వేరే స్కిన్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా అని. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ప్రేక్షకులకు? నిజంగా చేస్తాను. నేను ముందు డేటా అనలిటిక్స్ స్టూడెంట్స్, సో నేను అన్ని డేటా మూలంగానే దీన్ని అప్రోచ్ చేస్తాను. ఇది మాత్రం అది మాత్రం అని ఇప్పుడు చెప్పలేము. మనం పిలిచే గాలి కూడా ఇప్పుడు అంత ప్యూర్ గా ఉందా అని తెలియదు. సో డేటా మూలంగా అందరూ ఫుడ్ మాత్రమే అని అనుకుంటున్నారు, కానీ అది లేదు. మనకి ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామంటే దాంట్లో ఏముంది అని, ఈవెన్ దో ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసినా కూడా అన్ని మనకి అంత ఓపెన్ గా తెలియట్లేదు. అండ్ వాళ్ళు వేరే టర్మినాలజీలో వేస్తారు, ఈ కెమికల్ ఆ కెమికల్ అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అందరూ ఐ క్రీమ్ వేసుకుంటున్నారు, అండర్ ఐలో నల్లగా అయింది, ఏజ్ అయ్యింది అన్నట్టు వేసుకుంటున్నారు. ఎంతమందికి తెలుసు ఎన్నో ఐ క్రీమ్ ఇప్పుడు దొరుకుతుంది కదా, దాంట్లో స్నేక్ వెనం ఉందన్నట్టు. నిజంగానే స్నేక్ వెనం ఉంది. ఏం లేదు, అమెజాన్ ఎక్కడో ఒక దాంట్లో వెళ్ళి స్నేక్ వెనం ఐ క్రీమ్ అని కొడితే ముందే ప్రతి బ్రాండ్ అక్కడ వస్తుంది. ఒక క్వాంటిటీ పైన వాళ్ళు వేస్తే వాళ్ళ ఓపెన్ గా చెప్పేయాలి, కానీ 1% దాకా వేస్తే అది వెళ్ళిపోతుంది. ఎందుకు వెనం వేస్తున్నారంటే దాంట్లో ఉండే ఒక రియాక్షను అండర్ ఐకి హెల్ప్ చేస్తుంది, అంతవల్ల వేస్తున్నారు. ఇప్పుడు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక అలర్జీస్ ఉన్నాయి, ఆర్ అది ఏదో నోటికి వెళ్ళింది అంటే మనం తెలియకుండానే
ఇలాంటి స్నేక్ వెనం కన్స్యూమ్ చేస్తున్నాను. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇలా ప్రతి ప్రోడక్ట్ లో ఎన్నెన్నో ఉన్నాయి. అందుకంటే ముందంతా మనం ఒక షాప్ కి వెళ్తున్నామంటే అక్కడ మీరు ఎన్నో బ్రాండ్స్ చూస్తారు. ఒక చిన్న సైడ్ షెల్ఫ్ లో క్లీన్ న్యాచురల్, ఇది ప్రబేన్ ఫ్రీ, ఇది సల్ఫేట్ ఫ్రీ అన్నట్టు ఒక్క ప్రోడక్ట్ 2 ప్రోడక్టే ఉంటది. అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఒక్కటే ఉంటది, ఒక్కటో రెండో ఉంటది. ఇప్పుడు చూస్తే అది మారుతుంది. ఇంకా వచ్చే సంవత్సరాల్లో అంతా కూడా అది ఓవర్టేక్ చేసేసి చాలా న్యాచురల్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. కొన్ని కెమికల్స్ కొంచెం కొంచెంగా అలా వెళ్తుంది. ఎందుకంటే జనాలకి ఇది ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇది మూలంగా వాళ్ళు కూడా న్యాచురల్ కన్నట్టు మారుతున్నారు. బట్ అది కూడా ఒకటి అంటూ ఆన్సర్ చేస్తాను అనుకుంటున్నాను. అవేర్నెస్ ప్రేక్షకులకు చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా మందికి తెలియకపోవచ్చు. అందరూ అందంగా ఉండాలని అనుకుంటున్నారు. అందం ఒక దాంట్లో కాన్ఫిడెన్స్. మనము ఒక డేటా చెప్పాలంటే కోవిడ్ టైంలో స్కిన్ కేర్ బ్రాండ్ అంతా బిజినెస్ చాలా డల్ గా ఉన్నింది. ఎందుకు తెలుసా? అందరూ ఇంట్లోనే ఉండాలి, అందరూ ఇంట్లోనే ఉన్నారు అండ్ పిజామాస్ లో ఉన్నారు. ఎక్కడ మేకప్ వేసుకోవాలి అవసరం లేదు, ఎక్కడ బయట వెళ్ళాలి అవసరం లేదు కాదు. అందుకని ఆ స్కిన్ కేర్ ఇండస్ట్రీయే కొంచెం డౌన్ వెళ్ళింది. అందం అనేది ఒక్క మూలంగా నేను అమ్మాయినే, నేను ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఒక వేసుకొని వచ్చాను. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 10 మంది కలిసే చోట్లో మనం కూడా మంచిగా వెళ్తే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నాయి. అందుకని వేసుకుంటున్నారు. నేను మేకప్ ని తప్పని చెప్పట్లేదు. అది న్యాచురల్ గా స్కిన్ గ్లోగా ఉండే అవకాశం ఉందంటే అది ఎందుకు వాడకూడదు అనేదే నా ఇది. అందుకనే స్కిన్ సెంట్రిక్ లో ఎంతో మంది అడుగున్నారు. మా దగ్గర ఒక డార్క్ స్పాట్ కరెక్టర్ అని ఒకటి ఉంది. అది చూస్తే ఆ క్యాలెండ్యూల్ ఒక ఫ్లవర్ మూలంగా తయారు చేసే సీరం. అది వేసుకుని ఎంతో మంది నెక్స్ట్ డే మార్నింగ్ మిర్రర్ లో చూసేటప్పుడు అద్దంలో చూసుకుని వాళ్ళే షాక్ అవుతున్నారు. ఇది నిన్న ఉన్నింది, ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ లేదు, ఏమిచ్చారు, ఇది ఏంటి సీరం అన్నట్టు. అలా ఎఫికసీ అనేది మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాం అనేది. ఇదే ఒక 1 month మీరు వాడాలి, 2 months వాడాలి రిజల్ట్ కన్నట్టు కాదు. అసలు కొన్ని ప్రోడక్ట్స్ టర్మరిక్ సీరం అలాంటివి ప్రోడక్ట్స్ వేసుకున్న 3-4 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఒక 2 ప్రోడక్ట్ ఉందంటే మా దగ్గరే రావాలి, స్కిన్ సెంట్రికే కొనాలని నేను చెప్పట్లేదు. కానీ మీరు ఒక విషయం వేసుకోపోయే ముందు అది ఏంటి, దాంట్లో ఏముందన్నట్టు ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వేసుకోండి. అదే చెప్తున్నా. చిత్ర గారు, మనం ఇంతవరకు అదే మీ స్కిన్ సెంట్రిక్ ప్రోడక్ట్స్ ఆడవాళ్ళ గురించి మాట్లాడాము. కానీ మీ ప్రోడక్ట్స్ ఈ చిన్న పిల్లల నుంచి మగవాళ్ళకు కూడా, అంటే మధ్యలో ఇంతమంది ఉన్నారు కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ గా ఉందా? థ్యాంక్స్ అండి మీరు ఈ క్వశ్చన్ అడిగిన దానికి. చాలా మంది అనుకుంటున్నారు స్కిన్ కేర్ బ్యూటీ అంటే ఓన్లీ అమ్మాయి అన్నట్టు. లేదు, మేము ఇనిషియల్ గా ఇది టాడ్లర్ నుంచి, ఇప్పుడు బేబీ సెక్టార్ కూడా R&D లో ఉంది. సో బేబీస్ కి కూడా ర్యాష్ క్రీమ్స్ లో ఎలా క్లీన్ గా చేయాలన్నట్టు అది పోతున్నాయి అనమాట. కానీ ఇప్పుడు టాడ్లర్ నుంచి ఏజ్డ్ పీపుల్ దాకా ఉన్నాయి. ఎందుకంటే దేర్ ఇస్ అ సేయింగ్ కదా, డు నాట్ లీవ్ అ స్టోన్ అన్టర్న్డ్ అన్నట్టు ఉంటుంది కదా. అలా అందరూ మొత్తం డైవర్సిఫైడ్ గా ఉండాలన్నట్టు. ఇప్పుడు టాడ్లర్ చూస్తే వాళ్ళకి సన్ స్క్రీన్ కావాలి, కానీ ఆ బ్లూరే ఇప్పుడు స్క్రీన్ టైం చాలా ఎక్కువ అయింది. అందుకనే మా సన్ స్క్రీన్ వచ్చి యూవీ రేస్ ప్రొటెక్టెడ్ సన్ స్క్రీన్ విచ్ ఇస్ టాడ్లర్ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. టీన్ అంటే వాళ్ళకి యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి అన్నట్టు ఉంది. అండ్ రెగ్యులర్ వాళ్ళకి రెటినాల్ ఎలా గ్లోయింగ్ స్కిన్ కావాలన్నట్టు మధ్య ఉండే ఏజ్ గ్రూప్ కి ఉంది. ఏజ్డ్ పీపుల్ కి రింకిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ యాంటీ రింకిల్స్ అది ఏం బండి. దీనికి మధ్యలో ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం జుట్టు చాలా రాలుతుంది, అంత ఇది లేదన్నట్టు. దానికి ఇప్పుడు దాకా కెరటన్ కోకోనట్ ఇది అన్నట్టు అనుకుంటున్నారు. మేము అల్బీసియన్ ఆయిల్ అన్నట్టు ఒకటి ఉంది. అది చాలా ఓల్డ్ నుంచి వచ్చిన ఒక ఆయిల్. అది ఇట్ హెల్ప్స్ రీగ్రోత్. అండ్ మీరు వాడితే ఒకే యూస్ లోనే మీకు తెలుస్తుంది ఆ జుట్టు అంత రాలకుండా ఉంటది. అది చూసే వరకు తెలియదు అంటారు. అండ్ దీంట్లో ఏమంటే ఇది ప్రబ్రెయిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంతా ఉన్నాయి. సో కెమికల్స్ లాక్కుండా న్యాచురల్ గా అల్బీసియన్ ఆయిల్ దాకా ఉంది. ఇప్పుడు అది అన్ని ఇండియన్ స్టోర్స్, ఇక్కడ డాలస్ లో ఉండే అన్ని ఇండియన్ స్టోర్స్ లో కూడా ఉంది. అండ్ ఇప్పుడు మూలంగా నేను ఇంకొక హ్యాపీ న్యూస్ ఏమి చెప్పాలంటే, ఇండియాలో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. సో ఈ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట. సో స్కిన్ సెంట్రిక్ ఇండియాలో కూడా ఉంది. ఇప్పటికే యుఎస్ లో మాత్రం కాదు, యుఎస్ఏ, కెనడా, మెక్సికో అండ్ ఆస్ట్రేలియాలో కొంచెం ఉన్నాయి. అండ్ బ్రెజిల్లో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. దుబాయ్ లో ఉంది, ఖతార్ లో, సౌదీలో ఉంది. సో అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని దాంట్లో యూరోప్ లో చాలా పెద్ద మార్కెట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము
అన్ని ప్లేస్ లో వెళ్ళకుండా ఇండియాలో కొంచెం ఫోకస్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. బట్ దిస్ ఇస్ గ్రోయింగ్ ఎవ్రీ డే అండి. వెల్, మీరు ఇండియాలో లాంచ్ చేస్తే విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి. మా ఐఏష్ తరఫున కూడా. చిత్ర గారు, ఇప్పుడు ప్రతి వారు ఏఐ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ ఉంది కదా, సో ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఇది హౌ ఇస్ ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ నౌ? ఓ ఏఐ ఎక్కడ చూసినా ఏఐ అండి. మనం ఇప్పుడు చూస్తే మనం మాట్లాడేది కూడా ఫోన్ ఇప్పుడు వింటుంది, అది ప్రకారంగానే ఆన్సర్స్ మీరు సర్చ్ అంతా చెప్తుంది. అలానే బ్యూటీ ఇండస్ట్రీలో చాలా అడ్వాంటేజ్ అవుతాయి. ఎలా అంటే సైన్స్ మూలంగా కాంబినేషన్స్, ఫార్ములేషన్స్, ఇది ఎలా ఎంత యూజ్ చేయొచ్చు అదంతా కూడా ఉన్నాయి. అండ్ మా దాంట్లోనే మా వెబ్సైట్లో మీరు వెళ్తూనే దాంట్లో కూడా స్కిన్ అనాలిసిస్ అని ఒకటి ఉంది. మీరు అది ప్రెస్ చేస్తే ఏం రిజిస్టర్ చేయాల్సిన అక్కర్లేవు. ఈమెయిల్ పెట్టాలి, మీరు నంబర్ ఇవ్వాలి, అలాంటి ఏమీ లేదు. జస్ట్ మా ఐడి వెబ్సైట్కి వెళ్తే స్కిన్ అనాలిసిస్ అని కొడితే మీరు కెమెరా మూలంగా ఆన్ అవుతుంది. అది ఏం చేస్తుంది, మీ ఫేస్ ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసేసి మీకు ఎంత డార్క్ స్పాట్స్ ఉంది, మీకు ఎన్ని రింకిల్స్ ఉన్నాయి, మమ్మల్ని అలా చూసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటది. బట్ ఇది నిజం చెప్పేస్తుంది. మీ ఫేస్ లో డార్క్ స్పాట్స్ ఉందా, యాంటీ రింకిల్స్ ఉందా, మీకు ఏది కావాలి, అండర్ ఐ ఉందా, ఏమంటే ఫుల్ అనాలిసిస్. యాక్నే ఏముంది అన్ని మీకు అది చెప్పేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో మనకి ఏముందన్నట్టు మనమే అనుకుంటున్నాం. ఓకే, ఇది యాక్నే ఏమో, ఇది డార్క్ స్పాట్స్ ఏమో, అన్ని మనమే అనుకుంటున్నాం. ఇలా ఏఐ ఆర్ ఇలా టెక్నాలజీ ద్వారంగా మేము వచ్చి బనూబా అనే ఒక కంపెనీ మూలంగా కొలాబరేషన్ చేసుకున్నాం. మేమే ఇది చేసేయచ్చు, ఎందుకంటే మాకే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కానీ ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ దగ్గర డేటా ఉన్నాయి. వాళ్ళ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫేసెస్ ని స్కాన్ చేస్తున్నారు. అంతవల్ల వాళ్ళకి డేటా ఉంది. వాళ్ళ మూలంగా ఆ డేటా తీసుకొని ఇప్పుడు ఒకరు చూస్తున్నారంటే దాంట్లో ఏమున్నాయి, మీకు యాక్నే ఉంది, మీ యాక్నేకి ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు అన్నట్టు రికమెండేషన్స్ ఇస్తుంది. మా ఫ్యూచర్ గోల్ ఏమంటే ఇది స్కిన్ సెంట్రిక్ కి మాత్రం కాదు, ఒక రీటైల్ షాప్ కి మేము వెళ్తున్నామంటే వాళ్ళు ఈ స్కానర్ ని హైల్ అంటారు కదా, దానికి ముందర ప్లేస్ చేసి ఎవరైనా వాళ్ళ ఫేస్ ని స్కాన్ చేసుకుని, ఇప్పుడు సెఫోరా అలాంటి బ్యూటీ బ్రాండ్ లో ఫౌండేషన్స్ కంతా వస్తున్నాయి. కానీ నిజంగా స్కిన్ కేర్ కి మేము ఫస్ట్ గా చెయ్యాలన్నట్టు ఇది లాంచ్ చేస్తున్నాము. సో ఏఐ లేదంటే ఇప్పుడు ప్రపంచమే లేదన్నట్టు చెప్పొచ్చు. అంతా ఎక్కడ చూసినా ఏఐ, ఎక్కడ చూసినా టెక్నాలజీ. అండ్ మా రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ మొత్తంగా R&D ఎక్కువ మేము స్పెండ్ చేస్తున్నాము డబ్బులు దానికోసం. ఎందుకంటే అది మాకు కరెక్ట్ డేటా ఏది వాడచ్చు. అండ్ కొత్తగా ఇప్పుడు నేను చెప్తున్నాను టర్మరిక్ పాత ఇది అన్నట్టు నేను తీసుకొస్తున్నాను. అది ఒక దాంట్లో యూజ్ చేస్తే సెన్సిటివ్ అన్నట్టు, ఒక స్కిన్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ విషయం. ఏదో ఒకటి వేసుకుంటే అలర్జీ రియాక్షన్స్ రావచ్చు. సో అందంగా ఉండాలని చూస్తున్నారు, దాంట్లో ఏదో ఒకటి వేసుకుని పాడు చేసుకోకూడదు కదా. అంతవల్ల మా R&Dకి ఎక్కువ చేసి అంత టెస్ట్ చేసి ఈవెన్ ద వర్స్ట్ సెన్సిటివ్ స్కిన్ కూడా ఇది యూజ్ చేయొచ్చు అని మాకు టెస్టింగ్ వచ్చిన తర్వాతనే మేము ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తాం. సో ఏఐ లేదంటే, టెక్నాలజీ లేదంటే ఇప్పుడు వరల్డే లేదన్నట్టు చెప్పొచ్చండి. అంటే ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అది చాలా ఇంకొక డిబేట్ వచ్చింది, చాలా హ్యూమన్ ఇదిని తీసుకుంటుందని. కానీ అది కలిసి కరెక్ట్ గా యూజ్ చేస్తే ఇట్ ఇస్ అనదర్ వండర్ అన్నట్టు నేను చెప్పొచ్చండి. సర్ గారు, అదే మీరు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, తర్వాత CEO ఆఫ్ ది కంపెనీ, స్కిన్ సెంటర్ కంపెనీ కదా. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇది నేను ఎలా ఆన్సర్ చేయాలనుకుంటున్నానో తెలియదు, కానీ నేను ఓపెన్ గా చెప్పబోతున్నాను. మనం 2025 లో ఉన్నాము, కానీ ఇప్పుడు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఉమెన్ ఎలా రావటం అనే క్వశ్చన్స్ వస్తూనే ఉంది. అది అడిగితే నేను ఎలా తీసుకోవాలని తెలియదు. బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ష్యూర్ గా ఒక మెన్ ఉన్నారు వెనకే. కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ ఉమెన్ ఉన్నారా తెలియట్లేదు. ఉండొచ్చు, బట్ అది ష్యూర్ గా తెలియదు. ఎందుకంటే మెన్ ఆర్ డిసైన్డ్, ఇది వాళ్ళ బాధ్యత అన్నట్టు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఒక ఉమెన్ ఈ వరల్డ్ లో కూడా వెళ్ళాలంటే ష్యూర్ గా దేర్ ఈస్ అ మెన్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్. కానీ ఇది ఎలా నేను చెప్పాలనుకుంటున్నానంటే, బ్యూటీ ఇండస్ట్రీ ప్రెట్టి మచ్ ఉమెన్ డామినేటింగ్. అందరికీ తెలుసు, బ్యూటీ అంటే పదమే ఒక ఉమెన్ గురించే ఉంది. నాట్ దట్ మెన్ చేసుకోరు అని కాదు, బ్యూటీ మెయిన్ గానే దాంట్లో ఉండే ప్రోడక్ట్స్ కానీ ఏమైనా కానీ ఉమెన్ కే ఎక్కువగా ఉంది. కానీ దీంట్లో ఈ ఇండస్ట్రీలో వెరీ 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 లెస్ పర్సంటేజ్, ఐ కెన్ సే ఈవెన్ లెస్ దెన్ 10% ఆర్ లెస్ దెన్ 15% ఉమెన్ CEOs ఉన్నారు.
అది చాలా కష్టమైన ఒక విషయం అన్నట్టు నేను చెప్పొచ్చు. తెలుగులో అంత కరెక్ట్ గా చెప్తున్నాను అంటే వెరీ సాడ్ అంటారా? సాడ్, అది షాకింగ్ అన్నట్టు చెప్పొచ్చు. అండ్ ఇట్ ఇస్ వేర్ ఆర్ వి హెడ్డింగ్ అన్నట్టు ఒక క్వశ్చన్ ఉంది. ఎందుకు ఉమెన్ అంత సీఈఓస్ లేదు అనే ఒక క్వశ్చన్ మార్కే పెట్టొచ్చు. మోర్ అండ్ మోర్ మనకి కావాలి. ఎందుకు వాళ్ళ పొజిషన్స్ లో లేదు అన్నట్టే ఒక షాకింగ్ ట్రూత్ అన్నట్టే నేను చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ బై దాట్. వీ నీడెడ్ మోర్ సిఇఓస్. అంటే నేను అనేది ఏమంటే ఇప్పుడు వై వి డోంట్ హ్యావ్ టూ మెనీ సిఇఓస్ ఇన్ దిస్ ఏరియా అంటారా ఈ ఇండస్ట్రీ? అవును, నిజంగా లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీ నీడెడ్ మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్, అదంతా ఇప్పుడే జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎక్కడ సమ్మిట్ ఉంటే ఆమె కీనోట్ స్పీకర్. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2 ప్రాబ్లం అంటే ఫినాన్షియలీ అంత ఇండిపెండెంట్ గా లేదు. ఇన్వెస్టర్స్ కానీ, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్స్ తీసుకోండి, నా దాంట్లో ఐ డోంట్ గో ఫర్ ఎనీ ఇన్వెస్టర్. ఎందుకంటే నేనే ఒక ఇన్వెస్టర్ కాబట్టి స్కిన్ సెంట్రిక్ ఇస్ 100% డెట్ ఫ్రీ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లోన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అక్కడ దాంట్లో లేదు. మా మనీలో వాట్ ఎవర్ ఐ కెన్ డూ నేను చేస్తున్నాను అనమాట. అందరికీ అలా లేదు. ఒక పెద్ద ప్రాబ్లం అంటేనే ఫినాన్షియల్ ప్రాబ్లం అని వస్తుంది. అండ్ ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కి సపోర్ట్ చేయాలంటే నో మెన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది ఉమెన్ దాంట్లో. పెళ్లి అని వాళ్ళ లీవ్ తీసుకుంటారా, లేదు ప్రెగ్నెన్సీ వల్ల బ్రేక్ తీసుకుంటారా, లేదు ఇక్కడికి వెళ్తారా, లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉండే వల్ల ఇన్వెస్టర్స్ కి కూడా ఒక అడుగు బ్యాక్ తీసుకుంటున్నారు. వేయొచ్చా చేయొచ్చా అన్నట్టు. ఒక మెన్ ఎంటర్ప్రినర్స్ కి సపోర్ట్ చేసే అంతా ఒక ఫీమేల్స్ కి లేదు. అదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది కూడా మనం అడ్రస్ చేయాల్సింది. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు చెయ్యలేమని ఏమి కాదు, కానీ వాళ్ళకి అంత సపోర్ట్ ఇంకా 2025 లో కూడా అంత లేదు. ఇప్పుడిప్పుడే వస్తుంది. అది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇంకొకటమ్మా, ఇప్పుడు మీలాగే చాలా యంగర్ జనరేషన్, లెట్స్ సే బడ్డింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కు మీ అడ్వైస్ వాళ్ళకి ఏంటి చెప్పండి? నిజంగా నా అడ్వైస్ అని చెప్తే అడ్వైస్ చేసే దాంట్లో ఉన్నానని తెలీదు. ఎందుకంటే ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. రోజు నేను కూడా లెర్న్ చేస్తున్నాను. కానీ అడ్వైస్ అని నేను చెప్పొచ్చు అంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అది ఒకటి. 2, ఈ రోజు నేను ఇది చేయపోతాను. ఇప్పుడు స్కిన్ కేర్ బ్యూటీ అనుకోండి, ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓకే నేను ఒక స్కిన్ కేర్ బ్రాండ్ చేసుకున్నాను అనుకోండి, ఓకే గుడ్. కానీ రేపోది ఓకే నేను వేరేదైనా చేయబోతున్నాను, ఎల్లుండు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. అలా మీరు మార్చుతూనే ఉండకూడదు. మీకు డ్రీమ్స్ ఉండొచ్చు, కానీ ఒక ఫోకస్ లో ఉండాలి ఏం చేయబోతారని. మీరు అన్ని చేయొచ్చు, కానీ ఏదో ఒక్క దాంట్లోనే యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ మీకు ఎన్ని ఐడియాస్ వస్తే అది పేపర్ లో రాసుకోండి. అన్ని ఆంటర్ప్రినర్స్ కి 3 స్టెప్స్ కావాలి. 1 మంచి ఐడియా అండ్ డ్రీమ్ ఉండాలి. 2 ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నట్టు క్లియర్ ప్లాన్ ఉండాలి. 3 ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేది చాలా ఈజీ అండి, కానీ ముందు 2లోనే మాలి స్టక్ అయిపోతారు. ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏమంటే అన్ని ఆన్సర్ వచ్చిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే అలా వెళ్తే మనకి ఎండే లేదు. ఎందుకంటే తెలుసుకునే ఉండాలి. ఇప్పుడు మేము స్కూల్ స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏమి స్కూల్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుని స్కూల్ అంటే ఏంటి ఏమి అన్నట్టు ఫుల్ గా తెలుసుకొని రావట్లేదు. ఫస్ట్ స్టార్ట్ చేశాను, వెళ్లే దారిలో నేర్చుకున్నాను. నాకు నేర్చుకోవాలనే ఉన్నింది, ఏదైనా అలా వెళ్ళాలి. స్టార్ట్ చేసిన నుంచి నేర్చుకుంటే ముందుకు వెళ్ళాలి. ఒక పాయింట్ దాకా ఇంత దాకా నేను నేర్చుకోవాలని ఒక క్లియర్ ప్లాన్ వచ్చే వరకమే, ఒక పిక్చర్ వచ్చిన తర్వాత దాంట్లో వెళ్ళిన తర్వాత మీకు ట్రావెల్ చేయొచ్చు. ఇట్ ఇస్ అ ట్రావెల్, ఇట్ ఇస్ అ జర్నీ అండి. అండ్ ఐ ఆల్సో రియలీ వాంట్ టు సీ లాట్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ రావాలన్నట్టు కోరుకుంటున్నాను. ఏదో ఎక్కడైనా నేను ఎప్పుడు పింగ్ అవే అని చెప్తాను. ఒకడు ఉమెన్ మెంటర్షిప్ కావాలి, ఉమెన్ కి ఏదైనా ఒక ఆలోచన కావాలి, ఏదోనా చేయాలంటే నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. బట్ ఈ క్వశ్చన్ అడిగిన దానికి మీకు థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే నన్ను చూసి ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా ఇన్స్పిరేషన్ అవుతున్నారంటే నేను ఏదో అచీవ్ చేసినట్టు అని నేను అనుకుంటాను. చిత్ర గారు, మీరు చాలా బిజీ ఉంటారు. మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇలా ఈరోజు వచ్చి మా ఏషియన్ న్యూస్కు ఇలాగా ఇంటర్వ్యూ ఇచ్చారంటే చాలా ధన్యవాదాలండి. తర్వాత మా ఏషియన్ న్యూస్ తరఫున మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఒకటి చెప్పాలి, బిజీ అన్నట్టు అందరూ చెప్పుకుంటున్నారు. నిజంగా అది నేను ఏం కాల్ చేస్తానంటే అది ప్రయారిటీ అంటాను. ఎందుకంటే
ఇప్పుడు ఉండే దాంట్లో ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, ఆఫీస్ లైఫ్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకటి చేసి ఇంకొకటి బిజీ అన్నట్టు స్టాప్ చేయకూడదు. అన్నిటికీ ప్రయారిటైజ్ మీరు చేసుకోవాలి. ఏదో మీకు ప్రయారిటీ అన్నట్టు తెలియాలి. సో ఇది ఈ రోజు ఎంత మీటింగ్ ఉన్నా నాకు ఇక్కడ మీతో పాటు ఇక్కడికి వచ్చిన దానికి నాకు ప్రయారిటీ అనిపించింది. ఐఏషియాకి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద స్పేస్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. థ్యాంక్ యూ అండి.